హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత వడ్డే నవీన్ గారు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో జూన్ 19th మన ముందుకు రాబోతున్నారు. సో అసలు ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో నవీన్ గారిని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల గురించి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా ఇంట్రెస్ట్లో మీరు చెప్పారు. నాకు ఈ 10 ఇయర్స్లో పెద్దగా ఎగ్జైట్ చేసిన కంటెంట్ ఏది నాకు కనిపించలేదు అని. కానీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నిజంగా మీకు అంత ఎక్సైట్ చేసిందా? అప్పుడు ప్రేక్షకులు, ఇప్పుడు ప్రేక్షకులు సో అట్లాగే ఆలోచిస్తున్నారు, అట్లాగే సినిమాలు చూస్తున్నారు అని అనుకుంటున్నారా? మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాదు. అంటే మీరు బిఫోర్ 10 ఇయర్స్ బిఫోర్ ఆడియన్స్ ఎట్లా ఉన్నారో, సో ఇప్పుడు కూడా ఆడియన్స్ అట్లానే ఉన్నారా? మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్టు సో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది మీకు కరెక్ట్గా ఎట్లా అనిపించింది? అట్లా అంటారు. అయితే ఆడియన్స్ ఎప్పుడు ఒకటేలా ఉన్నారు. అంటే కంటెంట్ విధానం కొంచెం మారింది. దొరుకుతున్నాయి సాంగ్స్ పెట్టినా, కామెడీ పెట్టినా, కథ రన్ అయ్యేటప్పుడు కొంచెం చూసేవారు. ఇప్పుడేమో ఎక్కువ స్టోరీ మీద వెళ్ళటం ప్రిఫర్ చేస్తున్నారు కథనం మీద. ఓకే. అట్లా స్లైట్ చేంజ్ ఉంది కానీ బట్ ఓవరాల్గా ఏదైతే 2 అవర్స్ 2.5 అవర్స్ టైం ఏదైతే ఉందో వాళ్ళ థియేటర్లో కూర్చొని వాళ్ళు ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసేది ఉంటే ఏదైనా చూస్తారు. ఓకే. అంటే ఫ్యామిలీ స్టోరీస్ చూడడం అనేది ఆడియన్స్ తగ్గించారు అనేది చెప్తూ ఉన్నారు. సో దానివల్ల మేము ఎక్కువ సబ్జెక్ట్ చేయలేకపోయాం అనేది కూడా. అదొకటి. ఎందుకనంటే ఫ్యామిలీ స్టోరీస్ ఎందుకు ఆదరించట్లేదు అని మీరు అనుకుంటున్నారు? మేబీ టీవీలో చాలా వరకు సీరియల్స్లో ఫ్యామిలీ ఇదే వస్తాను కదా. సో ఫ్యామిలీ స్టోరీస్లో కూడా అంత కొత్తగా చెప్పడానికి కూడా పాయింట్స్ ఎక్కువ లేవేమో, అదొక రీజన్ అయింది. ఓకే, రైట్. అంటే ఈ మధ్య కాలంలో అనిల్ రావుపూడి గారు లాంటి డైరెక్టర్స్ తీస్తున్న మూవీస్ రీసెంట్గా మీకు బాగా నచ్చిన మనశంకర్ వరప్రసాద్ కూడా ఫ్యామిలీ స్టోరీ. అవును. సో ఇటువంటి స్టోరీస్ కూడా కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. అట్లా వస్తే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో కానీ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో మీ ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ కానీ, అప్పట్లో ఒక లవర్ బాయ్ ఇమేజ్ కానీ అదంతా బ్రేక్ చేయాలి అనుకున్నారా, లేకపోతే ఎట్లా పిక్ చేశారు క్యారెక్టర్? అట్లా అని కాదు. ఒక హోల్సమ్ ఫిల్మ్, మంచి కథనం ఉంటే ఎక్కువ ఆడియన్స్ చూస్తారనే ఉద్దేశం. ఓకే. అంతేగాని బ్రేక్ చేసి ఏదో ఇమేజ్ అట్లా అని కాదు. సినిమా నచ్చాలి ఆడియన్స్కి, మెయిన్ మోటో అది. ఓకే. అంటే క్యారెక్టర్ మీరు మీ కంఫర్ట్ జోన్లోనే సెలెక్ట్ చేసుకున్నారా? కంఫర్ట్ జోన్లో కాదు. బికాస్ నేను ఇదివరకు చేసిన ఫ్యామిలీ సినిమాలు కదా, అది ఈజీగా ఉంటుంది కదా. ఇది కొంచెం జానర్ ఫ్యామిలీస్తో కూడి కొంచెం ఎక్కువ యూనివర్సల్ సబ్జెక్ట్ లాగా. ఓకే, రైట్. రంగస్థలంలో జగపతి బాబు క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు అని చెప్పారు. రంగస్థలంలో కాదు, రంగస్థలం ఇంతకుముందు రామ్ చరణ్ కానీ జగపతి బాబు క్యారెక్టర్ కానీ బాలకృష్ణ గారి సినిమాలో. ఓకే, సింహాలో లెజెండ్. ఓకే. అంటే అటువంటి క్యారెక్టర్స్ మీకు చేయాలని ఉందా? అంటే ఇప్పుడు హీరోగా చేస్తున్నా కాబట్టి చూద్దాం ఎట్లా వెళ్తుంది అనేది. ఓకే. అంటే జగపతి బాబు గారు కానీ, అటు శ్రీకాంత్ గారు కానీ, సో అప్పుడు మీకున్న ఇమేజే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ స్టోరీస్ అంటే సో వాళ్ళు వెంటనే గుర్తొస్తూ ఉంటారు. అది వాళ్ళు బ్రేక్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ కూడా సో వాళ్ళు స్టార్ట్ చేసి అట్లా కంటిన్యూ అవుతున్నారు కదా. సో మీకు అటువంటి ఆలోచన అంటే అంత క్యారెక్టర్ ఉండాలి కదా. ఓకే. ఇప్పుడు ఇదివరకు కూడా నేను చేశాను అటాక్ అనే సినిమాలో, అట్లా చేయకుండా ఏం లేను. బట్ మనకి ఎక్సైట్ అయ్యేటట్టు ఉండాలనేది నా ఫీల్. ఓకే, రైట్. సో వివిఎన్ గారు మాట్లాడుతూ అంటే అనుకున్న స్థాయికి ఆయన వెళ్ళలేదేమో అనుకున్నాను అంటూ కూడా మాట్లాడారు. మీరు అదేమైనా ఫీల్ అవుతుంటారు? అట్లా ఏమైనా అనుకున్నారా మీరు? ఆయన అది అనలా. ఆయన చాలా సినిమాలు ఆయనకు నచ్చకుండానే చేశాడు అన్న. అవును. సో ఆ పాయింట్ అది ఫీల్ అయిన మాట నిజమే. బికాస్ నేను చేసినప్పుడు అది కొంచెం ఇప్పుడు చెప్తున్నా కదా, ఎక్సైట్మెంట్ లేకుండా చేసి అది మంచి ఇది ఇవ్వదనుకుని చేయడం కష్టం కదా. సో అట్లా ఉన్నప్పుడే ఈ బ్రేక్ తీసుకుని మళ్ళీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తితో ఆయనకు రావడం. ఓకే, రైట్. సో అంటే మీ క్యారెక్టర్ అంటే ఎట్లా డిజైన్ చేసుకున్నారు, ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీ డెసిషన్ ఎంతవరకు స్క్రిప్ట్లో ఉండింది? ఆల్మోస్ట్ నేను కమల్ కలిసి ట్రావెల్ చేసాం, 1 year ట్రావెల్ చేసాం. ఓకే. సో క్యారెక్టర్ ఎట్లా ఉండాలంటే లవబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్స్పైరింగ్గా ఉండాలనే యాంగిల్లోనే తీసుకెళ్ళాం క్యారెక్టర్ని. సో త్రిమూర్తులతోనే ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆడియన్స్. ఓకే, రైట్. అంటే మీరు 90sలో చూస్తే అప్పుడు ఇంత ప్రమోషన్ కానీ, ఇంత బడ్జెట్లు కానీ ఇవన్నీ కూడా లేవు కదా. సో ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కానీ, ఈ భారీ బడ్జెట్లు అంటే ఇంకా స్టార్ హీరోస్ అందరూ కూడా 2-3 yearsకి ఒక మూవీ రావడం, సో ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? టైమ్స్ ప్రకారం మారుతాయి కదా ఇవన్నీ. సో ఇవాళ సోషల్ మీడియా అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ఇంత ఇది లేదు కదా. సో
మంచిదే, రీచ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్కువ జనాలు ఆడియన్స్ కూడా పెరిగారు కదా దాని మూలాన. సో ఇట్స్ అ గుడ్. ఓకే, రైట్. సో 19th సమంత గారి మూవీ కూడా ఉంది, మా ఇంటి బంగారం. అంటే ఆడియన్స్ థియేటర్కి ఒక హీరో అండ్ ఇంకా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ని బట్టి వస్తారనుకుంటున్నారా, లేదంటే కంటెంట్ బాగుంటే మౌత్ టాక్తో డెఫినెట్గా అప్పుడు రీచ్ అవుతుందని? నేను చూసింది ఏంటంటే ఫస్ట్ అసలు ట్రైలర్ కాడి నుంచే ఆడియన్ కొంత గెస్ట్ చేసుకుని ఫస్ట్ థియేటర్కి వస్తున్నారు. హీరో బట్టి కొంత, ఆర్ హీరోయిన్ బట్టి కొంత, ఇట్లా ఇది. బట్ ఓవరాల్గా సినిమా అనేది కంప్లీట్గా ఎప్పుడు అవుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్తోనే ఎక్కువ అవుతుంది. ఓకే, వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అందరు బాగున్నప్పుడు కలెక్షన్స్ బాగా. ఓకే, మీ రిలీజ్ డేట్ కూడా ఓటీటీ డిసైడ్ చేసింది అని చెప్పారు. ఇట్లా ఓటీటీ డిసైడ్ చేయడం ఒక మూవీ రిలీజ్ డేట్ని, సో అది ఇండస్ట్రీకి మంచిదే అంటారా? ఓటీటీ అంటే వాళ్ళు డిసైడ్ చేసిందని కాదు, సరదాగా చెప్పింది కానీ, బట్ మ్యూచువల్గా మాట్లాడుకుని చేసిందే కాబట్టి గుడ్ ఎనఫ్. అంటే మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. సో ఓకే, ప్రీ ప్లాన్గానే మనం చేసి. ఓకే, రైట్. అంటే మన సినిమా రెడీ అయిన తర్వాతే చేయగలం, వాళ్ళు చెప్పారని మనం ఎప్పుడు పెడితే అప్పుడు చేయలేము. ఓకే, రైట్. సో అంటే 10 years ఈ గ్యాప్ మీకు ఫస్ట్ టైం లొకేషన్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు, సో ఏదైనా ఫియర్ కానీ? ఫియర్ కాదు కానీ కొంచెం టెన్షన్, యాంగ్జైటీ ఉంది. ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాం, ఎట్లా ఉండబోతున్నాం స్క్రీన్ మీద. బట్ 2-3 డేస్లో అది కొంచెం అలవాటు. ఓకే, రైట్. సో ఈ మధ్యకాలంలో వచ్చిన సబ్జెక్ట్ ఏదైనా మీకంటే, నేను చేస్తుంటే ఈ సబ్జెక్ట్ కానీ ఈ క్యారెక్టర్ కానీ బాగుండేదేమో అనిపించింది ఏదైనా ఉందా? ఉంటాయి. ఇప్పుడు శంకర్ వరప్రసాద్, ఓకే, నాకు అది బాగా నచ్చింది. అది ఫ్యామిలీ గో సినిమాను కూడా కదా మీరు అన్నట్టు. అట్లాంటివి నచ్చుతాయి నాకు బాగా. ఓకే, రైట్. అంటే ఫ్యామిలీ ఒక డీసెంట్ స్టోరీస్లో ఒక డీసెంట్ హీరోలాగా ఇట్లాగే కనిపించాలనుకుంటున్నారా, లేదు అది మార్చుదాం అని అటువంటిది ఏం లేదు? నేను అదే చెప్పింది, ఇట్లాంటిదే చేయాలి, ఫ్యామిలీయే చేయాలి, లేకపోతే ఫ్యామిలీ చేయకూడదు అనేది ఏం లేదు. సినిమా ఓవరాల్గా బాగుండాలి, అందరికీ నచ్చాలి. ఓకే, కుదిరినంత వరకు యూనివర్సల్ సబ్జెక్ట్గా ఒక్క ఫ్యామిలీసే చూస్తారు, లేకపోతే ఒక మాసే చూస్తారు అనే కాకుండా మాసు చూడాలి, ఫ్యామిలీస్ చూడాలి, మెన్ను చూడాలి, అందరూ కలిసి చూసే సినిమా అలా ఉంటే బాగుంటుంది. ఓకే, రైట్. సో అప్పటికి ఇప్పటికి షూటింగ్ ప్రాసెస్లో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి? షూటింగ్ ప్రాసెస్లో టెక్నిక్ బాగా పెరిగింది. ఓకే, అప్పటికి అది ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తాను. ఓకే, రైట్. సో మొత్తానికి ఈ మూవీ అంటే ఎన్ని రోజులు మీకు షూట్, ఎన్ని రోజులు అనుకున్నారు, బడ్జెట్ ఎంత అనుకున్నారు? ఎందుకంటే ప్రొడ్యూసర్గా కూడా మీరే ఉన్నారు కాబట్టి, సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో ఈ క్యాల్కులేషన్స్ ఎట్లా క్యాల్కులేట్ చేసుకున్నారు? రీజనబుల్గానే తీసాము, అట్లాని మరీ తక్కువ కాదు, మరి ఎక్కువ కాదు. ఆ స్టోరీకి ఎంత కావాలో అంత. సో మాకు అందుకే జీ ఓటీటీ అని కాబట్టి కొంత బర్డన్, ఫైనాన్స్ బర్డన్ తగ్గింది. ఇంకా మిగతాది యాజ్ ఇట్ గోస్ విల్ సీ హౌ ఇట్ ఇస్. ఓకే, రైట్, రైట్. మీరు చేసిన సినిమాల్లో కూడా నచ్చక చేసిన సినిమాలే అని కూడా అంటున్నారు కదా. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీరు చేసిన సినిమాల్లో రీ రిలీజ్ అవ్వాలి ఇప్పుడు, అంటే రీ రిలీజ్ అంటే ఒకటి నడుస్తుంది కదా, సో మీకు బాగా నచ్చింది? అన్నీ అవ్వచ్చు. ఇప్పుడు పెళ్ళి ఉంది, చాలా బాగుంది, స్నేహితుడు ఉంది, మనసిచ్చోడు ఉంది, ఇంకా నా ఊపిరి ఉంది, సో మెనీ ఫిల్మ్స్. ఓకే, చేయొచ్చు. సో ఇప్పుడు క్రైమ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇదంతా కొంచెం వైల్డ్ కంటెంట్ ఎక్కువగా రీచ్ అవుతుంది, ఎక్కువగా ఆదరిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఫ్యామిలీ స్టోరీస్ డెఫినెట్గా ఇంకా చూసే ఛాన్స్ ఎక్కువగా ఉండదంటారా? ఏమో చెప్పలేము, ఆడియన్స్ ట్రెండ్ మారుతూ ఉంటుంది కదా, ఒక్కో టైంలో ఒకటి ఉంటుంది. ఓకే, ఇంతకుముందు బాగా వైలెన్స్ చూశారు, ఇప్పుడు ఆ వైలెన్స్ కొంచెం తగ్గింది. ఓకే, కొంచెం ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చూస్తున్నారు, కొన్ని కామెడీలు చూస్తున్నారు, కొన్ని లవ్ స్టోరీలు చూస్తున్నారు. ఒక జానర్ అని ఏం లేదనుకుంటున్నాను. జనరల్గా మనం మంచి సినిమా ఎంగేజ్ చేయగలిగితే ఏదైనా ఆడియన్స్ చూస్తారు. ఓకే సార్, ట్రైలర్ చూస్తే సార్ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్కి, ఒక కానిస్టేబుల్కి జరుగుతున్న ఇష్యూ లాగా అనిపించింది. ఈ పాలిటిక్స్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తుంటారేమో? చేస్తుంటాను కానీ బట్ అంత డీటెయిల్డ్ కదా. ఓకే, సో ఈ మూవీలో ఎక్కడైనా రిలేటబుల్గా అనిపించిన టాపిక్ ఏదైనా, రియల్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా ఇటువంటివి ఏమైనా తీసుకున్నారు? రియల్ ఇన్సిడెంట్ అంటే రిలేటబుల్గా ఉంటుంది కానీ బట్ కావాలని రియల్ ఇన్సిడెంట్ చేయాలని చేయాలి. ఓకే, అంటే చూసిన తర్వాత అనిపించిందా ఇక్కడ పాలిటిక్స్కి ఏమైనా రిలేటబుల్గా అనిపిస్తుందేమో ప్రేక్షకులకి? ఇక్కడ పాలిటిక్స్ అట్లే ఉండదు, జనరలైజ్డ్గా ఉంటుంది. ఈ స్టేట్ పాలిటిక్స్, ఆ స్టేట్ పాలిటిక్స్ అట్లే ఉండదు, అట్లా జనరలైజ్డ్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఫ్యామిలీ అందరూ చూసిన తర్వాత అంటే బేసిక్గా ఏదో ప్రమోట్ చేసుకోవడానికి తీసుంటారు అనుకుంటారు, కానీ చూసిన తర్వాత షాక్ అయ్యారు అని చెప్పారు కదా.
సో ఏంటంటే ట్విస్ట్ ఏదైనా? ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు. బట్ ఆ కథ నుంచి ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అవుతుంది. అంటే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఓకే. ఒక మంచి కథ చెప్పాలి, హ్మ్. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, లేదంటే కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. హ్మ్. సో ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి ఈ మూవీకి సంబంధించి? ఈ మూడ్ మెసేజ్ అంటే మనం మెసేజ్ కావాలని చెప్పలేము ఎప్పుడైనా. ఆ సినిమా నుంచి ఏదన్నా మెసేజ్ ఆటోమేటిక్‌గా వస్తే తప్పితే అదొక్కటి కాకుండా మంచి సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ మటుకు చూసుకోవాలి. ఓకే. రైట్. కమల్ అంటే మిమ్మల్నే పిక్ చేసుకోవడానికి రీజన్ ఏమన్నా పర్టిక్యులర్‌గా చెప్పారా మీకు? నేనప్పుడు కథలు చు వెతుకుతున్నాము. వింటా ఉన్నాను. అప్పుడు వచ్చాడనమాట. సో, అక్కడి నుంచి అతనికి నాకు ర్యాపో పెరిగి అట్లా జరిగింది. ఓకే. రైట్. సో మ్యూజిక్ విషయంలో కూడా ఎందుకంటే మీ మూవీస్ అన్నిటికి మ్యూజిక్ సంబంధించి ఇప్పటికీ వింటూనే ఉంటాం. హ్మ్. సో టైటిల్స్, మూవీ టైటిల్స్ కూడా స్టిల్ వస్తూ ఉన్నాయి మీ మూవీ సాంగ్స్‌లో లిరిక్స్ హ్మ్. సంబంధించి. సో దీనికి మ్యూజిక్ సంబంధించి ఎటువంటి కేర్ తీసుకున్నారు? మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ చేశాం గదా! బాగా వెళ్తున్నాయి సాంగ్స్. ఆల్మోస్ట్ లాక్స్ అండ్ లాక్స్‌లోనే వ్యూస్ వెళ్తున్నాయి. సో, 1, 2 సాంగ్స్ అయితే బాగా వెళ్తున్నాయి. అంటే పర్టిక్యులర్‌గా మీ డెసిషన్ ఉందా? ఎందుకంటే నా మూవీ వస్తుందంటే సాంగ్స్ ఇప్పటికీ రిపీట్ మోడ్‌లో వింటూ ఉంటారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి సాంగ్స్ మీద. సాంగ్స్ డెఫినిట్‌గా హ్మ్. బావుండాలి. ఆ సాంగ్స్‌ని మ్యాచ్ చేయాలి అనే డెసిషన్ ఏమన్నా? డెఫినెట్‌గా మైండ్‌లో ఉంటుంది. బట్ మనం మ్యాచ్ చేయగలుగుతామా లేదా అనేది ఆడియన్‌లోకి వెళ్తే తెలీదు. తెలీదు కదా! ఓకే. రైట్. రైట్ సార్. సో ఎనీవేస్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో డెఫినిట్‌గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. Hmm. ఎందుకంటే మీ కమ్‌బ్యాక్ చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకున్నారు. యాహ్! సో ఫైనల్లీ మీ కమ్‌బ్యాక్ జూన్ 19థ్ ఇవ్వబోతున్నారు. Hmm. సో మీరు ఈ కమ్‌బ్యాక్‌ని కంటిన్యూ చేయాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ.